జై సద్గురు మహారాజుకు జై. శ్రీధర శివరామ దీక్షిత సంప్రదాయమునకు జై. భాగవత కృష్ణ ప్రభువులు రచించిన ఈ యొక్క ఖండార్థములు మనకు స్పష్టంగా దైవాన్ని పరిపూర్ణముగా ఎదగడానికి తెలిపినటువంటి ఖండార్థములు. ఇది భాగవతము, రామాయణము అది ఒక కథలు, అనగా అది ఒక సృష్టి కథలు. ఇవి జనన మరణము లేనటువంటి తెలియపరిచే ఖండార్థములు, ఖండ పద్యములు. జై సద్గురు మహారాజుకు జై. గురుచరణ సేవార్య జేసి ఓబ్లే సారే సద్గురు మహారాజుకు జై. నన్ను మిమునే గని పుస్తకమును చేసి దీన్ని మీరు ముదమున వినుడం చనుటయు మిమునను మీరలు గనుగొని వినుపించుమనుట కలయితి మాట. బోధను మేల్కా గనలేదే చోట గనులార ఇటువంటి కలలో ముచ్చటలాడి గొనకొని మీరు మేల్కొని మేల్కొల్పుడి నన్ను కలయితి మాట. బోధను మేల్కా గనలేది చోట. శిష్య, ఘనమైన ఈ బోధను నేను మీకు తెలుపుట మంచిదనియు, ఆ బోధను మీరు వినుట మంచిదనియు ఈ పుస్తకము వ్రాయదలిచి తిని. ఈ బోధన మీరు తెలియపరచవలెననియు, ఉదారత్వముతో నాలో కలుగక పోయిన ఎడల నన్ను బలవంతముగా తెలుపుడని మీరు కోరుట సాధ్యము కాని పనిగా ఉండును. ఈ బోధను అర్థము చేసుకొని అందులో మెలకువలు కలుగుటకు గురు శిష్యులు ఇద్దరు తగిన వారుగా ఉండవలెను. అట్లు కాదేని ఆ బోధ నిష్ప్రయోజనము అగును. అందువలన ఘనమతిమంతులైన వారు మన సంభాషణకు కలలో ముచ్చటగా భావించి ఈ బోధన ఎరిగే దానిని మీరు ఉత్సాహపడి ఎరిగించే నాకు కూడా ఉత్సాహము కలుగుజేయుదురని కోరుతున్నారు. అనగా కృష్ణ ప్రభువులు మీరు తెలుసుకున్న దాన్ని నేను వింటే కూడా ఇది ఎంతో ఆనందముగా గొప్పగా ఉంటుంది అని తెలియపరుస్తూ ఉన్నారు. జై సద్గురు మహారాజుకు జై.